వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు రత్నం తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చుట్టుపక్కల మక్క పంటలు వేయడం వలన అడవి పందులు వచ్చి పంట నాశనం చేస్తున్నవి. ఆ పందుల బెడద నుండి పంట కాపాడుకోవడం కోసం మందు పాత్ర సోలార్ పెట్టారు. రత్నం తిరుపతి ఎద్దు ఆ మందు పాత్రని తినడంతో నోరు పగిలి ఎద్దు చనిపోవడం జరిగింది. 60,000 నష్టం జరిగిందని రైతు కుటుంబ సభ్యులు కన్నీటి గోడును తెలియజేశారు. దయచేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించాలని, తమకు తగిన న్యాయం చేయాలని రైతు వేడుకుంటున్నారు. నాది ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ కౌటాల మండలి తాటినగర్ గ్రామ పంచాయతీ. మా ఊర్లో దాదాపుగా 15 రోజులైంది ఎడ్లు గొడ్లు అన్నీ ఇడిచిపెట్టిండ్రు. అయితే ఇప్పుడు అడవి పందుల వేట కోసమని నాటు బాంబులు తయారు చేసి పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? వేటగాళ్ళు నాటు బాంబులను తయారు చేసి మన పందుల కోసమని పెడుతున్నారు. దానివల్ల మనకు అవి అడవి పందులు ఎట్టుపోతున్నాయి, కానీ పశువులు ఎడ్లు అవి తిని ఇప్పటికే నిన్నగాక మొన్న ఒకటి చనిపోయింది, ఇవాళ నా ఎద్దు చనిపోయింది. దీనికి మన ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఇది పట్టించుకుంటలేరు. అంత నిర్లక్ష్యంగా జరుగుతుంది. దీని మీద ఫారెస్ట్ అధికారులు కానీ పోలీస్ సిబ్బంది కానీ దీని మీద తగు చర్యలు తీసుకోవాలని అందరికీ. మీకు ఎంత నష్టం జరిగింది? దాదాపుగా 60,000 నష్టం జరిగింది. దాన్ని మన అటవీ సిబ్బంది కానీ పోలీస్ అధికారులు కానీ స్పందించి వాళ్ళ దయతో ప్రభుత్వం తరపున నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. సిఎండి రాజప్రకాష్ గారు ఒమేగా ఇండియా టీవీ చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.